హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కనుక కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. దీన్ని టీ కోడ్ వచ్చేసి OX02 అన్నమాట. ఫస్ట్ ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఇలా ఉంటుంది అని అనుకున్నాం మనం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దీన్ని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. ఇప్పుడు కంపెనీ కోడ్ అంటే ఏంటి అని అంటే, ఇందులో ఇప్పుడు టాటా గ్రూప్లో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్ని కంపెనీ కోడ్ అంటారు అనమాట. అసలు ఏమున్నాయి ఇందులో అని అంటే, ఇప్పుడు నేను చూడండి, టాటా స్టీల్ అనేది ఒక డివిజన్ అనమాట, అంటే ఇది ఒక కంపెనీ కోడ్. అలాగే టాటా క్యాపిటల్ ఇదొక కంపెనీ కోడ్. అలాగే టాటా కెమికల్స్, అలాగే టాటా మోటార్స్, ఇంకా టాటా పవర్, వీటన్నిటిని కంపెనీ కోడ్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ పైన ఉన్నది మాత్రం గ్రూప్ ఆఫ్ కంపెనీ, అంటే ఈ ఆల్ డివిజన్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి అన్నమాట. అది అర్థమైందా ఫ్రెండ్స్? దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అంటారు. వీటన్నిటిని డివిజన్స్ అంటారు అనమాట, అంటే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క కంపెనీ కోడ్ అనమాట. ఇవన్నీ కంపెనీ కోడ్స్. అలాగే రిలయన్స్లో కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ టెలికాం, రిలయన్స్ లాజిస్టిక్స్, అలాగే రిలయన్స్ పవర్, రిలయన్స్ డిజిటల్. ఇలా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇవన్నీ కంపెనీ కోడ్స్ అనమాట, డిఫరెంట్ డివిజన్స్. అలాగే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇవన్నీ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అనమాట, డివిజన్స్ అనమాట. వీటిని క్రియేట్ చేయాలి. అవి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. దీని టీ కోడ్ వచ్చేసి OX02. ఈ టీ కోడ్ని ఉపయోగించి కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. /n అంటే రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం హోమ్ పేజ్కి వచ్చాము. మన టీ కోడ్ OX02. ఇదిగోండి, కింద కూడా మనం ఈ స్క్రీన్లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏ కాన్ఫిగరేషన్ ఏ పేజీలో ఉన్నామో తెలియాలంటే కింద కూడా టీ కోడ్ మనం చూడొచ్చు. ఇక ఇక్కడ టైటిల్ బార్లో కూడా కనిపిస్తుంది, చేంజ్ వ్యూ కంపెనీ కోడ్ ఓవర్ వ్యూ అని. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయ్యింది. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రీవియస్ క్లాస్లో ఏది క్రియేట్ చేసాం మనం, KSR 9GC అని ఇచ్చాం, ఆల్ఫా న్యూమరిక్ అనమాట. అయితే ఇప్పుడు కంపెనీ కోడ్కి కూడా అలాగే 4 లెటర్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను KS66 అని ఇస్తున్నాను. ఇదిగోండి, నో రిజల్ట్స్ ఫౌండ్ అని వచ్చింది. అంటే ఈ KS66 అనేది వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేదు, అందుకని మనకు అలా చూపిస్తుంది అనమాట. కింద నేమ్ ఇవ్వాలి, KSR గ్రానైట్ లిమిటెడ్. ఇది మన యొక్క కంపెనీ కోడ్ నేము. సిటీ వచ్చేసి హైదరాబాద్ తీసుకుంటున్నాను. కంట్రీ IN. ఇక్కడ ఫైండ్ బటన్ పైన క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేయొచ్చు, లేదనుకుంటే కనుక IN కదా మంది. ఇదిగోండి, I సిరీస్లోకి వచ్చిన తర్వాత IN అని సెలెక్ట్ చేసి మనం ఇలా కూడా తీసుకోవచ్చు. కరెన్సీ అయితే కనుక INR. నేను ఫైండ్ బటన్ పై నుంచి క్లిక్ చేసి అలా తీసుకుంటున్నాను. మనది INR కాబట్టి ఇదిగోండి INR అనేది వచ్చింది, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిందనమాట. లాంగ్వేజ్ ఏంటి మంది, ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓన్లీ సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాం కదా. ఇక్కడ మనం ఈ కంపెనీ కోడ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. లేదు అనుకుంటే షార్ట్కట్లో Shift F5 క్లిక్ చేసినా సరే
వచ్చింది అనమాట. ఇప్పుడు నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ యొక్క స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి నేమ్, టైటిల్, ఈ టైటిల్ దగ్గర డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అని అనేది వచ్చిందనమాట. మిస్టర్స్, మిసెస్, మేడం, కంపెనీ, మనం క్రియేట్ చేసేది కంపెనీ కాబట్టి ఈ అన్నిటిలో మనం ఫస్ట్ ఆప్షన్ అయితే నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ప్రీవియస్ స్క్రీన్లో ఏ నేమ్ అయితే ఇచ్చామో అది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. కేఎస్ఆర్ గ్రానైట్స్ లిమిటెడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్లో అయితే అవసరం లేదనమాట, కింద అవసరం లేదు. ఇక్కడ సెర్చ్ టర్మ్స్ అని ఉంది కదా, ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే కేఎస్ఆర్ గ్రానైట్స్ అని ఇస్తున్నాను. అంటే ఈ కేఎస్ఆర్ గ్రానైట్స్ అని మనం ఫైండ్ బటన్లో క్లిక్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ స్ట్రీట్ అనేది ఏరియా నేను మాదాపూర్ ఇస్తున్నాను. అడ్రస్ ఇది ఇస్తున్నాను. ఇది మామూలుగా డెమో సర్వర్ కాబట్టి నేను ఇది 2 ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చిందనమాట, ప్రీవియస్ తీసుకున్నది. మీకు నచ్చినట్టుగా మీరు ఇవ్వచ్చు. అదే రియల్ టైం అయితే కనుక బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పోస్టల్ కోడ్ నేను 1 2 3 4 5 6 తీసుకుంటున్నాను. సిటీ హైదరాబాద్ తీసుకుంటున్నాను. అలాగే కంట్రీ ఐఎన్, డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఐఎన్ అని కూడా మనం టైప్ చేసి తీసుకోవచ్చు. అలాగే రీజియన్, రీజియన్ అంటే స్టేట్ అనమాట. స్టేటు ఇక్కడ తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ అనేది అప్డేట్ అవ్వలేదు. ఇదిగో చూడండి, ఇవన్నీ ఎస్ఏపీ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చినాయి. వాళ్ళు డిజైన్ చేస్తే కనుక ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారనమాట మాన్యువల్గా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ టీజీ, టీఎస్ ఇలా ఇచ్చేశారు. వీటిని మనం తీసుకోకూడదు, ఇవి తీసుకోకూడదు. అదే ఎస్ఏపీ వాళ్ళు డిజైన్ చేస్తే కనుక సిరీస్ వేరుగా నెంబర్ సిరీస్ ఇస్తారు వాళ్ళైతే కనుక. ఓకేనా, తెలంగాణ అనేది లేదు కాబట్టి నేను 0 ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది కదా, ఇంకా ఎడిషనల్గా ఏవైనా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వదలుచుకుంటే కనుక ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి అసలు ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది. ఇక్కడ చూడండి బిల్డింగ్ డోర్ నెంబర్ కానీ, లేదంటే రూమ్ నెంబర్ కానీ, అలాగే ఫ్లోర్, ఏ ఫ్లోర్లో ఉంది, 3rd ఫ్లోరా, 2nd ఫ్లోరా, అలా ఏ స్ట్రీటు ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆప్షన్ చాలా ఇచ్చారు. డిస్టిక్ ఒకసారి సిటీలో కాకుండా వేరేగా ఉంటే ఆ డిస్టిక్ నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇలా ఇప్పుడు నేను మాత్రం ఇవి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. కింద పోస్ట్ బాక్స్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి 1 2 3 4 5 6 తీసుకుంటున్నాను. అలాగే మాదాపూర్ పోస్టల్ కోడ్ వచ్చేసి 5,81,000 నేను అది తీసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి పక్కన ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా ఎడిషనల్గా సర్వే నెంబర్లు, అలాగే ఇంకా సిటీ, అదర్ రీజియన్, పోస్టల్ కోడ్, కంపెనీ పోస్టల్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ నేను ఇవ్వట్లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇచ్చి నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన వెంటనే మనకి ఎలా వచ్చింది అనమాట. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను న్యూ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అని ఇచ్చి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను, KS66. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇలా క్రియేట్ చేయాలి. ఇదిగోండి డేటా వాస్ సేవ్డ్ అనేది రావాలన్నమాట. ఫైనల్గా ఎస్ఏపీలో మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే ఇలా గ్రీన్ కలర్లో డేటా వాస్ సేవ్డ్ అని వస్తేనే మనం చేసిందంతా కూడా కరెక్ట్ అని అర్థం. అదే రెడ్ కలర్లో వస్తే కనుక ఎర్రర్ మెసేజ్, ఎల్లో కలర్లో వస్తే వార్నింగ్ మెసేజ్ అనమాట. ఇలా చేయాలి ఫ్రెండ్స్. కంపెనీ కోడ్ని ఇలా క్రియేట్ చేయాలి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.